Welcome to Reasoning class. My name is G. Satyanarayana. So today topic is dice అన్న. సో డైస్ అనేది మనకి ఎనీ కాంపిటేటివ్ ఎగ్జామ్లో మనకు వస్తూ ఉంటాయి. ఓకే, సో వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ టాపిక్ అన్న. సో నౌ వి డిస్కస్ ద డైస్ అన్న. డైస్ మీన్స్ షేప్ ఆఫ్ ద క్యూబ్. ఓకే, ఇట్ హ్యాస్ 6 ఫేసెస్. డైస్లో మనకి ఎన్ని ఉంటాయి? మనకి ఫేసెస్ 6 ఫేసెస్ ఉంటాయి అన్న. 6 ఫేసెస్. సో డైస్ పైన మనకి నెంబర్స్ ఉండొచ్చు 1 2 3 4 5 6. ఓకే, ఇందులో ఏంటి ఇక్కడేమో నెంబర్స్ ఉండొచ్చు, లేకపోతే ఎనీ సైన్స్ గుర్తులు ఉండొచ్చు. ఓకేనా, లైక్ దట్ ప్లస్ మైనస్ ఇంటూ డివైడెడ్ బై స్టార్. ఓకేనా, ఈ విధంగా ఇవ్వచ్చు. ఓకే, లేకపోతే ఏంటి ఈ విధంగా ఇవ్వచ్చు, గుర్తులు ఇవ్వచ్చు. లేకపోతే ఏమో సర్కిల్ డాలర్ వాడి ఇష్టమే, యాష్. ఓకేనా, అంటే ఇందులో ఎనీ సైన్స్ ఇవ్వచ్చు. సో మనకి డిస్కస్ ద డైస్ అమ్మ. సో అయితే ఇందులో ఏం చేస్తామంటే దీస్ ఆర్ ద ఫేసెస్. ఇందులో మనకి ఫేసెస్ ఎన్ని ఉంటాయి? మనకి 6 ఫేసెస్ ఉంటాయి అని చెప్పాం. సో ఆ ఫేసెస్కి ఏం చేస్తాం? ఒక్కొక్క దానికి ఒక్కొక్క నెంబర్ ఇచ్చుకుంటాం. ఒక్కొక్క ఫేస్కి ఒక నెంబర్ ఇస్తాం, లేకపోతే ఒక ఫేస్కి ఒక సైన్ ఇస్తాం. ఓకే, మన ఇస్తాం. లేకపోతే ఏంటి ఒకటేమో డాట్స్ ఇస్తాం. ఓకే, ఏదో ఒక విధంగా ఇవ్వచ్చు. అయితే మనకి ఇందులో చూడండి, ఈ డైస్ అనేవి మనకి డైస్ ఆర్ 2 టైప్స్ అమ్మ. డైస్ ఆర్ 2 టైప్స్. ఫస్ట్ వన్ స్టాండర్డ్ డైస్ అంటాము. స్టాండర్డ్ డైస్. సెకండ్ వన్ నాన్ స్టాండర్డ్ డైస్. నాన్ స్టాండర్డ్ డైస్. ఓకేనా, ఫస్ట్ వన్ ఏమో స్టాండర్డ్ డైస్, సెకండ్ వన్ ఏమో నాన్ స్టాండర్డ్ డైస్. ఈ నాన్ స్టాండర్డ్ డైస్ని జనరల్ డైస్ అని కూడా అంటారు. జనరల్ డైస్. ఓకేనా, సో డైస్ అనేవి మనకి ఇందులో 2 టైప్స్ ఉంటాయి. ఫస్ట్ వన్ ఏమో స్టాండర్డ్ డైస్ అంటాం, నెక్స్ట్ వన్ ఏమో నాన్ స్టాండర్డ్ డైస్ ఆర్ జనరల్ డైస్ అంటాం. అయితే ఇప్పుడు ఇందులో మనకి చూడండి, స్టాండర్డ్ డైస్ అన్నాం అనుకో. స్టాండర్డ్ డైస్లో మనకి చూడండి, ఆల్రెడీగా మనం ఏం చెప్పాం? మనం డైస్లో మనకి 6 ఫేసెస్ ఉంటాయని చెప్పాం కదా. సో ఈ 6 ఫేసెస్లో ఉన్నవి ఈ విధంగా ఉంటాయి కదా మనకి డైస్. ఫర్ ఎగ్జాంపుల్ చూడమ్మా, స్టాండర్డ్ డైస్ అన్నాం అనుకో 2 3 5, లేకపోతే చూడమ్మా 2 3 6 అన్నాం అనుకో. సో అంటే అర్థమైతే చూడమ్మా, మనకి ఇందులో ఈ డైస్లో మనకి ఏంటి ఇక్కడ విజిబుల్ అయ్యే మనకి ఇందులో ఓన్లీ 3 ఫేసెస్. ఓకే, రిమైనింగ్ 3 ఫేసెస్ ఏముంటాయంటే వీటికి ఆపోజిట్స్లో ఉంటాయి. సో అంటే అర్థమైతే చూడమ్మా, మనకి 3 ఉందనుకో, ఇక్కడేమో 3కి ఆపోజిట్లో ఒక ఫేస్ ఉంటుంది. అదేవిధంగా నెక్స్ట్ ఇక్కడేమో 6 అన్నాం అనుకో, ఇందులో ఇక్కడేమో 6కి ఆపోజిట్లో వేరొక ఫేస్ ఉంటుంది. అదేవిధంగా నెక్స్ట్ ఇక్కడేమో 2 అన్నాం అనుకో, ఇక్కడేమో 2కి ఆపోజిట్లో మరొక ఫేస్ ఉంటుంది అన్నమాట. ఓకే, అంటే టోటల్గా 6 ఫేసెస్ ఉంటాయి. ఓకే, అయితే ఇప్పుడు ఇందులో మనకి చూడండి, స్టాండర్డ్ డైస్ అంటే అర్థం ఏంటంటే స్టాండర్డ్ డైస్లో చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ 2 3 6 ఉందనుకోండి. సో స్టాండర్డ్ డైస్లో ఏముంటుందంటే సమ్ ఆఫ్ ద 2 ఆపోజిట్ ఫేసెస్ ఈజ్ ఈక్వల్ టు ఏం రావాలి? మనకి 7 రావాలి. ఫర్ ఎగ్జాంపుల్ 2 ఉందనుకోమ్మా. సో అప్పుడు మనకి ఏమవుతుంది? 2కు ఆపోజిట్లో ఏముంటుంది? మనకి 5 ఉంటుంది. చూడమంటే 2కు ఆపోజిట్లో 5 ఉందంటే అర్థం ఏంటి? 5కు ఆపోజిట్లో 2 కూడా ఉంటుంది అనేసి. సో 5 + 2 = 7 వచ్చింది కదమ్మా. సేమ్ అదే నెక్స్ట్ ఇక్కడ 6 ఉందనుకోమ్మా. సో 6కు ఆపోజిట్లో అప్పుడు ఏమవుతుంది? మనకి 1 అవుతుంది. ఎందువల్ల? 6 + 1 = 7. అండ్ 3 ఉందనుకోమ్మా. సో 3కి ఆపోజిట్లో ఏమవ్వాలి? మనకి 4 అవ్వాలి. సో 3 + 4 = 7. చూడండి, ఇప్పుడు 6కి ఆపోజిట్లో 1 ఉందంటే దానికి మీనింగ్ ఏంటి? ఇందులో 1కి ఆపోజిట్లో 6 ఉంటుంది. నెక్స్ట్ అదేవిధంగా నెక్స్ట్ ఇక్కడ ఏమో 3కి ఆపోజిట్లో 4 ఉందంటే అర్థం ఏంటి? 4కి ఆపోజిట్లో 3 ఉంటుంది. ఓకే, దిస్ ఈజ్ ద స్టాండర్డ్ డైస్ అని అంటాము. ఓకే ఓకే, నెక్స్ట్ వన్ అన్న. సెకండ్ వన్ ఏం చెప్పాం మనం? నాన్ స్టాండర్డ్ డైస్. చూడండి, స్టాండర్డ్ డైస్ అండ్ నాన్ స్టాండర్డ్ డైస్ అని చెప్పాను కదమ్మా. చూడండి, ఈ సెకండ్ వన్
నాన్ స్టాండర్డ్ డైస్ దీన్నే ఏం చెప్పాము మనం, జనరల్ డైస్ అని కూడా చెప్పాము. ఓకే, ఇందులో ఏముంటుంది అంటే మనకి చూడండి, సమ్ ఆఫ్ ద టూ అడ్జసెంట్ సైడ్స్ ఈక్వల్ టు 7 రావాలమ్మా. సమ్ ఆఫ్ ద ఎనీ టూ అడ్జసెంట్ సైడ్స్ అనొచ్చు. సమ్ ఆఫ్ ద adjacent sides is equal to 7. ఓకేనా? సో చూడమ్మా, ఈ విధంగా ఉందనుకోండి, డైస్ ఉందనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ 2, 5, 3 ఉంది. చూడండి, ఇప్పుడు ఏముంది మనకి చూడండి, 2 + 5 = 7 ఉంది కదమ్మా. సో ఈ విధంగా ఉంటాయి. ఓకే, అంటే ఈ మోడల్లో ఉంటే వీటిని మనం ఏమంటామంటే నాన్ స్టాండర్డ్ డైసెన్స్ అంటాం. సో మనకి ఎగ్జామ్లో ఎక్కువగా మనకి అడిగేది ఏం చేస్తారంటే ఈ నాన్ స్టాండర్డ్ డైస్ పైన ఎక్కువగా అడుగుతాడు ఆ క్వశ్చన్స్ అన్ని కూడా. ఓకేనా? ఓకే, ఈ విధంగా ఉంటాయి. మనం చూడమ్మా, డైస్ అనేవి మనకి ఇందులో 2 టైప్స్ ఉంటాయి. ఫస్ట్ వన్ ఏమో స్టాండర్డ్ డైస్, నెక్స్ట్ వన్ ఏమో నాన్ స్టాండర్డ్ డైస్. నెక్స్ట్ ఇందులో స్టాండర్డ్ డైస్లో సమ్ ఆఫ్ ద టూ ఆపోజిట్ ఫేసెస్ ఈక్వల్ టు రావాలి మనకి. సమ్ ఆఫ్ ద టూ ఆపోజిట్ ఫేసెస్ ఈక్వల్ టు 7 రావాలి. అదేవిధంగా నెక్స్ట్ ఇందులో నాన్ స్టాండర్డ్ డైస్లో ఏమొస్తుందంటే సమ్ ఆఫ్ ద అడ్జసెంట్ ఫేసెస్. అడ్జసెంట్ మీన్స్ ఏంటి? సైడ్ బై సైడ్. ఓకే, అంటే ఏదో ఒక ఫేస్ అవ్వచ్చు, ఏదో ఒక ఫేస్ అవుతుంది. ఓకేనా? ఈజ్ ఈక్వల్ టు 7 అవుతుందమ్మా. సో మనకి ఎగ్జామ్లో ఎక్కువగా అడిగేది ఏమని అడుగుతాడంటే నాన్ స్టాండర్డ్ డైస్ అడుగుతాడు. అయితే మనకి ఇందులో చూడండి, ఈ డైస్ పైన మనకి ఒక 2 రూల్స్ ఉన్నాయమ్మా. ఆ 2 రూల్స్ కానీ మనందరికి వచ్చిస్తే డైస్లో మనం ఇందులో ఏ క్వశ్చన్ ఇచ్చినా కూడా మనం సింపుల్గా చేయొచ్చు. ఓకే, ఓన్లీ 2 రూల్స్ ఉంటాయి. ఒకసారి చూద్దాం, చెక్ చేద్దాం. ఫస్ట్ వన్, రూల్ నెంబర్ 1 అమ్మా. రూల్ నెంబర్ 1. ఓకేనా? ఇందులో మనం చూడమ్మా, రూల్ నెంబర్ 1లో మనం ఏం చేస్తామంటే చూడండి, మనం ఇందులో ఏం చేస్తామంటే రూల్ నెంబర్ 1 ఉంది కదా, రూల్ నెంబర్ 1లో వాడు ఏం చేస్తాడంటే గివెన్ ఎనీ 2 డైస్ వెన్ 1 నెంబర్ ఈజ్ కామన్. ఓకే, ఇందులో మనకి ఏమవుతుంది, మనకి గివెన్ ఎనీ 2 డైస్ ఇస్తాడు. ఈ 2 డైస్లో ఏమవుతుందంటే మనకి ఇందులో ఒక నెంబర్ అనేది మనకి ఇందులో కామన్గా ఉంటుంది. కామన్గా ఉండేటప్పుడు చూడమ్మా, ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఈ డైస్లో మనకి ఏంటి ఇక్కడ విజిబుల్ అయ్యేవి ఏమున్నాయి మనకి ఇందులో ఫేసెస్ 4, 5, 6. ఓకే, నెక్స్ట్ ఈ డైస్లో ఏమున్నాయి మనకి విజిబుల్గా అయ్యేవి మనకి 3, 4, 1 అయ్యాయి. సో ఇప్పుడు చూడమ్మా, ఈ డైస్లో మనకి 4 ఉంది. అదేవిధంగా నెక్స్ట్ టైం ఈ డైస్లో కూడా ఏముంది మనకి ఇందులో 4 ఉంది. సో అయితే ఇప్పుడు ఏం చేస్తామంటే మనకి చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ అంటే ఇప్పుడు ఈ విధంగా ఉందనుకున్నాం. ఈ విధంగా ఉండేటప్పుడు మనం దీన్ని ఏం చేస్తామంటే క్లాక్ వైజ్ డైరెక్షన్లో వస్తామమ్మా. ఏ విధంగా వస్తాం మనం? క్లాక్ వైజ్ అంటే మనకి చూడండి, అంటే కామన్గా ఎక్కడైతే మనకు ఉన్నాయో ఆ నెంబర్ నుంచి మనం ఏం స్టార్ట్ చేస్తాం. స్టార్ట్ చేస్తే ఏమొస్తాం మనం? క్లాక్ వైజ్ డైరెక్షన్. ఈ విధంగా ఇలాగ వస్తాం. అంటే ఎక్కడి నుంచి మనం స్టార్ట్ చేస్తాం? 4 నుండి. అంటే ఈ విధంగా రాస్తాం, 4, నెక్స్ట్ 5, 6. ఓకే, నెక్స్ట్ వన్ ఏం చేస్తాం? సేమ్ ఇదే ప్రాసెస్లో చూడండి, ఈ సెకండ్ డైస్లో ఏముంది మనకి 4 ఇక్కడ ఉంది కాబట్టి ఇక్కడ నుంచి మనం ఏమి స్టార్ట్ చేస్తాం, క్లాక్ వైజ్ డైరెక్షన్లో వస్తాం. వచ్చేటప్పుడు అప్పుడు ఏం చేస్తామని చూడండి, ఈ 4 దగ్గర ఏమో 4 రాస్తాం. నెక్స్ట్ వన్ ఏముంది మనకి 1 ఉంది కదమ్మా. చూడండి, క్లాక్ వైజ్ డైరెక్షన్లో మాత్రమే వస్తామమ్మా. ఓకేనా? సో 1. నెక్స్ట్ వన్ ఏముంది మనకి ఏంటి 3. ఓకేనా? చూడండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేస్తాము, గివెన్ 2 డైస్ ఇస్తాడమ్మా. ఓకేనా? 2 డైస్ ఇచ్చేటప్పుడు ఏం చేస్తామంటే ఈ 2 డైస్లో ఏదో ఒక నెంబర్ అనేది ఏంటి మనకి ఇందులో కామన్గా ఉంటుంది. సో మనం ఏం చేస్తామంటే కామన్గా ఉన్న నెంబర్ నుంచి మనం ఏం స్టార్ట్ చేస్తాం. ఓకేనా? స్టార్ట్ చేస్తే మనం ఏం చేస్తాం, దాన్ని మనం ఆ నెంబర్ నుంచి స్టార్ట్ చేస్తూ క్లాక్ వైజ్ డైరెక్షన్లో రొటేట్ అవుతామమ్మా. సో మనకి ఫస్ట్ ఏముంది, ఇందులో 4 ఉంది, ఈ డైలో మనకి 4 ఉంది కాబట్టి ఈ 4 నుంచి స్టార్ట్ చేస్తే 4, 5, 6. ఓకే, ఈ విధంగా చేస్తాం. నెక్స్ట్ వన్ ఏం చేస్తాం, సెకండ్ డైస్లో కూడా మళ్ళీ ఏం చేస్తామంటే ఈ 4 నుంచి స్టార్ట్ చేస్తాం.
4 క్రిందనేమో 4 వేస్తాం. నెక్స్ట్ ఏమో చూడండి నెక్స్ట్ నెంబర్ ఏముంది మనకి 1 ఉంది కాబట్టి 1 వేస్తాం. నెక్స్ట్ 1 3 ఉంది కాబట్టి 3 వేస్తాం. సో ఇప్పుడు ఏమవుతుందండి ఈ విధంగా వేస్తాం. అంటే అర్థం ఏంటి మనకి ఇందులో చూడండి 5కి ఆపోజిట్లో 1 ఉందమ్మా. ఓకే 5కి ఆపోజిట్లో 1 ఉంది. నెక్స్ట్ ఏమో 6కి ఆపోజిట్లో 3 అవుతుంది. సో అంటే ఇంకా చూడండి అంటే అప్పుడు ఏమవుతుంది మనకి 4కి ఆపోజిట్లో అప్పుడు ఏమవ్వచ్చు మనకి చూడండి అంటే మనకి ఇప్పుడు ఇందులో మనకి 1 3 5 6 4 ఉంది కాబట్టి రిమైనింగ్ నెంబర్ ఏమవుతుంది 2 అవుతుంది. సో 4కి ఆపోజిట్ అప్పుడు ఏమవుతుంది మనకి 2 అవుతుందమ్మా. ఓకేనా దీన్ని మనం ఏమంటామంటే ఏంటి ఇక్కడ రూల్ నెంబర్ 1 అంటాం. లేదు అనుకుంటే చూడమ్మా అంటే వాడు ఓకేనమ్మా. సో అంటే చూడమ్మా అంటే ఇక్కడ ఏమన్నాయి మనకి 2 డైస్ ఇచ్చేటప్పుడు ఆపోజిట్ నెంబర్స్ అంటే ఇక్కడ ఏమైనా అడిగేటప్పుడు మనం ఏం చేస్తాం ఈ విధంగా మనం దీన్ని ఏమో చేయొచ్చు. ఓకేనా లేదు అనుకుంటే చూడమ్మా నెక్స్ట్ ఏంటి మరొక షార్ట్ కట్లో మనం ఇందులో చేసుకోవచ్చు. ఏం అడగచ్చు మనకి ఇందులో క్వశ్చన్లో మనకి ఆపోజిట్ టు ఫర్ ఎగ్జాంపుల్ ఏంటి ఇక్కడ మనకి ఇందులో 4 అని అన్నాడు అనుకోమా. ఆపోజిట్ టు 4 అంటే చూడండి అంటే ఇప్పుడు ఏం చేస్తాం మనం ఇందులో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏముంది మనకి ఇందులో 4 ఉంది కాబట్టి చూడు అంటే క్వశ్చన్లో మనకి 4 అడిగాడు కాబట్టి అంటే 4కి ఆపోజిట్లో 1 ఉండొచ్చు 2 ఉండొచ్చు 3 ఉండొచ్చు 5 ఉండొచ్చు 6 ఉండొచ్చు. ఓకేనా అయితే ఇప్పుడు ఏం అడిగాడు మనం చూడండి ఇందులో ఇక్కడేమో 4కి ఆపోజిట్ అంటే ఇక్కడ ఈ నెంబర్స్లో ఏంటి ఏ నెంబర్స్ అయినా ఉండొచ్చు అంటే ఎక్సెప్ట్ 4. ఎందువలన ఇక్కడేమో 4కి ఆపోజిట్లో 4 ఉంది కాబట్టి. సో అయితే ఇక్కడ ఏం చేస్తాం మనం చూడండి ఈ డయాగ్రామ్స్కి వచ్చేటప్పటికి చూడండి ఈ ఫస్ట్ డైస్లో 4కి ఆపోజిట్లో ఏంటి చూడండి అంటే ఏంటి ఇక్కడ విజిబుల్ అవుతున్నాయి అంటే అర్థం ఏంటి ఈ నెంబర్స్ ఏవి కూడా ఆపోజిట్లో ఉండవు ఒకదానికొకటి. సో అయితే ఇప్పుడు చూడమ్మా ఈ 4 అనే నెంబర్ ఉంది కాబట్టి దీనికి ఆపోజిట్లో 5 ఉండదు 6 ఉండదు 5 ఉండదు 6 ఉండదు. ఓకే నెక్స్ట్ వన్ ఇంకోటి ఏముంది మనకి ఇందులో చూడండి ఈ 4కి ఆపోజిట్లో 3 ఉండదు 1 ఉండదు. చూడండి 4కి ఆపోజిట్లో 3 ఉండదు 1 ఉండదు. అంటే ఇంకేం మిగిలింది మనకి ఇందులో ఈ 4కి ఆపోజిట్లో ఏం మిగిలింది మనకి సో 4కి ఆపోజిట్లో 2 అనే వచ్చిందమ్మా 2 అనే నెంబర్ వచ్చింది. ఓకేనా ఈ విధంగా మనం దీన్ని ఏమో చేయొచ్చమ్మా. ఓకే ఓకే నెక్స్ట్ వన్ ఏం చేస్తామంటే చూడమ్మా ఇందులో రూల్ నెంబర్ 2 ఉందమ్మా. చూడండి రూల్ నెంబర్ 2లో ఏం చేస్తామంటే ఇందులో కూడా ఏం చేస్తాం గివెన్ ఎనీ 2 డైస్ అమ్మా వెన్ అయితే ఇప్పుడు ఇందులో మనం ఏం చేస్తామంటే వెన్ 2 నెంబర్స్ ఆర్ కామన్ వెన్ 2 నెంబర్స్ ఆర్ కామన్. ఓకేనా గివెన్ ఎనీ 2 డైస్ వెన్ 2 నెంబర్స్ ఆర్ కామన్ అంటే చూడండి ఇప్పుడు ఇందులో మనకి ఈ డైలో 2 ఉంది ఈ డైలో 2 ఉంది. సో నెక్స్ట్ ఏమో ఈ డైలో 3 ఉంది నెక్స్ట్ ఏమో ఈ డైలో 3 ఉంది. సో అంటే అప్పుడు ఏమవుతుంది మనకి ఇందులో 5కి ఆపోజిట్ 5 ఆపోజిట్ టు ఏమవుతుందో చూడమంటే 4 అంటే చూడమ్మా రిమైనింగ్ నెంబర్స్ ఏవైతే ఉంటాయి అవే అక్కడ ఏమవుతాయి ఒకదానికొకటి ఏ విధంగా అవుతాయి మనకి ఆపోజిట్ నెంబర్స్ అవుతాయి. ఓకేనా చూడ అంటే రూల్ నెంబర్ 2 ఈజీగా ఉంటుంది. ఎందువల్ల మనకి ఇందులో గివెన్ ఎనీ 2 డైస్ ఇస్తాడు. ఓకేనా ఈ 2 డైస్లో ఏమడుగుతాడు మనకి ఏంటి అంటే మనకి ఇందులో కామన్గా ఏ నెంబర్ అయితే ఉండదో దాని యొక్క ఆపోజిట్ నెంబర్ అడుగుతాడు కాబట్టి సో ఏం చేస్తామంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేస్తాం చూడండి ఈ డైలో ఉన్న 2 నెంబర్స్ నెక్స్ట్ ఏమో ఈ డైలో ఉన్న కామన్గా ఉన్న 2 నెంబర్స్ కాకుండా రిమైనింగ్ నెంబర్స్ ఏమవుతాయి మనకి ఆపోజిట్ నెంబర్స్ అవుతాయి. ఇది మనకి చూడు రూల్ నెంబర్ 2. ఓకేనా రూల్ నెంబర్ 1లో అయితే ఏం చేస్తాం మనం ఒక నెంబరే మనకు అందులో కామన్గా ఉంటుంది. ఓకే ఉన్న నెంబర్ని అంటే అప్పుడు ఏం చేస్తాం మనం దాన్ని మనం అక్కడేమో క్లాక్ వైజ్లో పెడతాం. ఓకేనా నెక్స్ట్ ఇందులో ఏం చేస్తాం కామన్గా ఉన్న నెంబర్స్ని వాటిని వాటిని తీసేస్తాం. తీస్తే రిమైనింగ్ ఏ నెంబర్ ఉంటుందో ఆ నెంబరే మనకు ఒకదానికొకటి ఆపోజిట్లో ఉంటాయి అన్న. ఓకే ఇది మనకి రూల్ నెంబర్ 2. అయితే ఇప్పుడు ఏం చేస్తామంటే మనకి ఎగ్జామ్లు ఇంతకుముందు బిఫోర్ ఎగ్జామ్స్లో ఇచ్చినవి కొన్ని ప్రాబ్లమ్స్ మనం ఇక్కడ చెక్ చేద్దాం. ఓకే ఓకే రైట్ నాకు చూడమ్మా ఇందులో మనం బిఫోర్ ఎగ్జామ్స్కి ఇచ్చిన చూద్దాం కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం. ఫైండ్ ద నెంబర్ ఆపోజిట్ నెంబర్ టు 5 అని అన్నాడమ్మా. చూడండి ఫైండ్ ద నెంబర్ ఆపోజిట్ నెంబర్ టు 5 అన్నాడమ్మా. సో అయితే ఇక్కడ ఏం చేస్తాం మనం చూడండి ఈ విధంగా ఇచ్చాడు 3 5 6 చూడమ్మా సమ్ ఆఫ్ ద 2 అడ్జసెంట్ సైడ్స్ ఈజ్ ఈక్వల్ టు 7 అనేది మనకి ఇందులో రావట్లేదు. సో అప్పుడు చూడమంటే అర్థం ఏంటి ఇది మనకి ఈ ఇచ్చిన డైస్ అనేది మనకి ఏంటి అవుతుంది మనకి స్టాండర్డ్ డైస్ అని మనం దీన్ని ఏమో గుర్తుపెట్టుకోవాలి. ఎందువల్ల మనకేంటి ఇందులో సమ్ ఆఫ్ ద 2 అడ్జసెంట్ ఫేసెస్ అనేవి మనకి ఇందులో 7 అవ్వట్లేదు కాబట్టి
సో అప్పుడు ఏమవుతుంది మనకు చూడండి, 3కి ఆపోజిట్లో అప్పుడు ఏం రావచ్చు మనకి, 3కి ఆపోజిట్లో 4 రావచ్చు. నెక్స్ట్ వన్ ఏమో 6కి ఆపోజిట్లో ఏమొస్తుంది మనకి, 1 వస్తుంది అన్న. నెక్స్ట్ 5కి ఆపోజిట్లో ఏమొస్తుంది మనకి, 2 వస్తుంది. ఎందువలన సమ్ ఆఫ్ ద టూ ఆపోజిట్ ఫేసెస్ ఈక్వల్ టు 7 రావాలి. సో 3 + 4 = 7. నెక్స్ట్ 6 + 1 = 7. 5 + 2 = 7 కాబట్టి. సో అయితే ఇప్పుడు ఏమడిగాడు మనం చూడండి, క్వశ్చన్లో ఏమడిగాడు, ఫైండ్ ద నెంబర్ ఆపోజిట్ నెంబర్ టు 5. సో అప్పుడు 5 అనే నెంబర్కి ఆపోజిట్లో ఏమవుతుంది మనకి, 2 అవుతుంది కాబట్టి ఆప్షన్ ఏ ఈజ్ రైట్ ఆన్సర్ అన్న. ఓకే, ఈ విధంగా మనం ఇక్కడ ఏమో చెక్ చేస్తాం. అంటే ఏంటి, సమ్ ఆఫ్ ద టూ అడ్జసెంట్ ఫేసెస్ ఈజ్ ఈక్వల్ టు 7 మనకు రావట్లేదు కాబట్టి. ఓకే, నెక్స్ట్ వన్ చూడండి, ఫైండ్ విచ్ ఈజ్ ద స్టాండర్డ్ డైస్ అడిగాడు. చూడండి, స్టాండర్డ్ డైస్ అంటే అర్థమైంది మనం ఇప్పుడే కదా మనం చెప్పాము. ఏం చెప్పాము, సమ్ ఆఫ్ ద టూ ఆపోజిట్ ఫేసెస్ ఈజ్ ఈక్వల్ టు ఏం రావాలి మనకి, 7 రావాలి. అంటే సమ్ ఆఫ్ ద టూ అడ్జసెంట్ ఫేసెస్ అనేది ఏం రాకూడదు మనకి, 7 రాకూడదు. ఇప్పుడు ఇందులో మనకి చూడండి ఏమడిగాడు మనకి, ఫైండ్ విచ్ ఈజ్ ద స్టాండర్డ్ డైస్ అని అడిగాడు. చూడండి, అంటే స్టాండర్డ్ డైస్ అవ్వాలంటే కండిషన్ ఏంటి, సమ్ ఆఫ్ ద టూ ఆపోజిట్ ఫేసెస్ ఈక్వల్ టు 7 రావాలి. అప్పుడు అది ఏమవుతుంది మనకి, అది స్టాండర్డ్ డైస్ అవుతుంది. అయితే ఇప్పుడు ఇందులో మనం చూడండి ఫస్ట్ వన్ చూసాం అనుకోమ్మా. చూడండి 3, 2, 3, 4 ఉంది కదా. ఇంకా ఇందులో మనం చూడండి అడ్జసెంట్ ఫేసెస్ ఉన్నాయి. అంటే 3 + 4 = 7 వచ్చింది. అంటే సమ్ ఆఫ్ ద టూ అడ్జసెంట్ ఫేసెస్ ఈజ్ ఈక్వల్ టు 7 వచ్చిందంటే అర్థం ఏంటి మనకి, దిస్ ఈజ్ ద నాన్ స్టాండర్డ్ డైస్. ఓకే, నాన్ స్టాండర్డ్ డైస్. ఎందువల్ల మనకి రూల్ నెంబర్ 2లో మనం ఏం అంటే ఈ నాన్ స్టాండర్డ్ డైస్ అంటే మనం ఏం చెప్పామంటే సమ్ ఆఫ్ ద టూ అడ్జసెంట్ ఫేసెస్ ఈజ్ ఈక్వల్ టు 7 వస్తాము. సో మనకి ఇక్కడ వచ్చింది కదా 3, 4, 7 వచ్చింది కాబట్టి ఇది మనకి ఆప్షన్ ఏ కాదమ్మా. నెక్స్ట్ వన్ చూడండి 5, 3, 2 ఉంది. చూడండి ఇక్కడ 5 + 2 = ఇక్కడ కూడా ఏమొస్తుంది మనకి, 7 వచ్చేస్తుంది. అంటే అర్థమైంది ఇది కూడా మనకి నాన్ స్టాండర్డ్ డైసే కాబట్టి ఆప్షన్ బి కూడా రాంగే. ఓకే, నెక్స్ట్ వన్ చూసాం అనుకోమ్మా, 6 + 1 7 వచ్చేస్తుంది. సో ఇది కూడా ఏమవుతుంది మనకి, నాన్ స్టాండర్డ్ డైసే. ఇప్పుడు ఇక్కడ చూసాం అనుకో, చూడండి 2 + 4 = 6 అవుతుంది, లేకపోతే 4 + 1 = 5 అవుతుంది, లేదా 2 + 1 = 3 అవుతుంది. అంటే సమ్ ఆఫ్ ద ఎనీ టూ అడ్జసెంట్ ఫేసెస్ ఈజ్ ఈక్వల్ టు 7 రావట్లేదు. సో అంటే అప్పుడు ఏమవుతుంది మనకి, కంపల్సరీగా ఏమవుతుంది మనకి, ఈ డైస్ అనేది ఏమవుతుంది మనకి స్టాండర్డ్ డైస్ అవుతుంది. ఎందువల్ల అప్పుడు ఏమవుతుంది, ఈ 4కి ఆపోజిట్లో 3 ఉంటుంది, నెక్స్ట్ ఏమో 2కి ఆపోజిట్లో 5 ఉంటుంది, నెక్స్ట్ 1కి ఆపోజిట్లో 6 ఉంటుంది. సో ఆప్షన్ డి ఈజ్ రైట్ ఆన్సర్. ఓకే, చూడండి క్వశ్చన్లో ఫైండ్ విచ్ ఈజ్ స్టాండర్డ్ డైస్ అన్నాడు కాబట్టి ఈ విధంగా మనం చేస్తాం. ఓకేనా, అంటే ఏం చేస్తాం, నాన్ స్టాండర్డ్ డైస్ని మనం వాటిని రిమూవ్ మనం చేస్తాం. సో నెక్స్ట్ వన్ చూడండి, ఫైండ్ ద నెంబర్ ఆపోజిట్ టు 2 అన్స్ అన్నాడు. ఇందులో మనం చూద్దాం. చూడండి మనకేంటి, మనం అక్కడేమో 2 రూల్స్ మనం ఆల్రెడీ మనం అక్కడేమో చెప్పుకున్నాం కదమ్మా. సో మనకి ఇందులో చూస్తే 4, 1, 3 ఉంది, ఇందులో 5, 6, 1 ఉంది. సో ఇందులో 1 ఉంది, ఇందులో కూడా 1 ఉంది. ఓకేనా, అంటే 2 డైస్ ఇచ్చాడు. ఈ 2 డైస్లో 1 అనే నెంబర్ మనకి ఇందులో కామన్గా ఉంది కాబట్టి, సో అంటే ఇప్పుడు ఏం చేస్తాం, మనం 1 అనే నెంబర్ని స్టార్ట్ చేస్తూ క్లాక్ వైజ్ డైరెక్షన్లో వస్తామమ్మా. సో 1, 3, 4. ఓకే, సేమ్ వేలో మళ్ళీ ఇక్కడ ఈ డైస్లో మళ్ళీ 1 నుంచి స్టార్ట్ చేస్తాము. అంటే 1 దగ్గర 1 రాస్తాం, నెక్స్ట్ 5, నెక్స్ట్ ఏమవుతుంది 6 అవుతుంది. సో అప్పుడు ఏమవుతుంది మనం చూడండి, 3కి ఆపోజిట్లో 5 అవుతుంది, 4కి ఆపోజిట్లో 6 అవుతుంది. అంటే ఇంకేం మిగిలింది మనం చూడండి, ఈ 1 ఉంది కదమ్మా. సో అప్పుడు ఈ 1కి ఆపోజిట్లో చూడండి ఇక్కడ 1 ఉంది, 3 ఉంది, 5, 4, 6 అంటే 2 లేదు. అంటే చూడండి ఇక్కడ 1కి ఆపోజిట్లో 2 ఉంది అంటే మీనింగ్ ఏంటి, 2కి ఆపోజిట్లో మనకి 1 ఉంటుంది. సో అప్పుడు ఫైండ్ ద నెంబర్ ఆపోజిట్ టు 2 కాబట్టి సో ఆప్షన్ డి ఈజ్ రైట్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్ ఎగ్జాంపుల్ చూద్దాం. ఓకే చూద్దాం, నెక్స్ట్ వన్ ఫైండ్ ద నెంబర్ ఆపోజిట్ టు 3. ఇందులో ఇక్కడేమో 3 డైస్ ఇచ్చాడమ్మా. సో ఫస్ట్ వన్ సెకండ్ వన్ చూసాం అనుకోం. అంటే ఇందులో మనకి చూడండి కామన్ ఏమైనా ఉన్నాయా, ఏ నెంబర్స్ లేవు. నెక్స్ట్ ఫస్ట్ వన్ థర్డ్ వన్ చూసాం అనుకోమా. సో అప్పుడు చూడండి ఫస్ట్ వన్ రిలేషన్ టు ఫస్ట్ వన్ అంటే థర్డ్ వన్. చూడండి ఇందులో 1 ఉంది, ఇందులో 1 ఉంది, నెక్స్ట్ ఇందులో 2 ఉంది, ఇందులో 2 ఉంది. సో అప్పుడు ఏమవుతుంది మనకు చూడండి
3కి ఆపోజిట్లో ఏమొస్తుంది మనకి 5 వస్తుంది అమ్మ. ఓకేనా? అంటే ఈ విధంగా అయినా మనం దీన్ని ఏమో చేయొచ్చు. ద రిలేషన్ బిట్వీన్ ఫస్ట్ వన్ అండ్ థర్డ్ వన్. సో అప్పుడు ఏమవుతుంది మనకి చూడండి, ఆపోజిట్ 3 కాబట్టి ఆప్షన్ ఏమవుతుంది 5 అవుతుంది. లేదు అనుకుంటే చూడండి, అంటే ఇప్పుడు ఈ ఈ 2 డేస్ మనం ఇందులో చూసాం అనుకున్నాం. ఈ 2 డేస్లో కామన్గా ఏమవుతుంది మనకి, ఇందులో 5 ఉంది, ఇందులో 5 ఉంది. సో అప్పుడు ఏం చేస్తాం, మనం క్లాక్ వైజ్గా రావాలని చెప్పాం కదా. 5 4 6 5 4 6. ఓకే, నెక్స్ట్ వన్ ఏం చేస్తాం మనం, ఈ విధంగా వస్తే 5 1 2. సో 6కి ఆపోజిట్లో 2 ఉంటుంది, 4కి ఆపోజిట్లో 1 ఉంటుంది. సో ఇంకేం మిగిలింది మనకి 5. సో 1 2 4 5 6 కాబట్టి సో అప్పుడు 5కి ఆపోజిట్లో ఏమొస్తుంది మనకి 3 వస్తుంది. ఓకేనమ్మా? అంటే మనం దీనికి ఏం చేయొచ్చు, మనం చూడండి 5కి ఆపోజిట్లో 3 అంటే అప్పుడు ఏమవుతుంది, 3కి ఆపోజిట్లో 5 అవుతుంది. అంటే మనం ఇందులో 2 వేస్లో మనం ఇందులో చేయొచ్చు. ఫస్ట్ వన్ థర్డ్ వన్ చేయొచ్చు, లేదనుకుంటే ఇందులో ఉన్న సెకండ్ వన్ థర్డ్ వన్ అని మనకు వస్తుంది. ఓకే, నెక్స్ట్ వన్ చూడండి, ఫైండ్ ద కలర్ ఆపోజిట్ టు. అంటే మనకి ఇందులో వాడు ఎగ్జామ్లో మనకి డిఫరెంట్ మోడల్స్ వాడు ఇవ్వచ్చు. ఓకేనా? కలర్స్ ఇవ్వచ్చు, లేకపోతే సింబల్స్ ఇవ్వచ్చు, ఓకేనా, లేకపోతే స్టార్స్ ఇవ్వచ్చు, పాయింట్స్ ఇవ్వచ్చు, ఏమైనా ఇవ్వచ్చు. అయితే మనకేమడిగాడు, మనకి ఫైండ్ ద కలర్ ఆపోజిట్ టు ఎల్లో అడిగాడు. సో ఎల్లో అనే కలర్కి ఆపోజిట్లో కలర్ ఏముందని అడిగాడు. అయితే నేను చూడమ్మా, ఎల్లో చూడండి, ఈ ఫిగర్లో ఒకటి ఎల్లో ఉంది, నెక్స్ట్ టైం ఈ ఫిగర్లో కూడా ఎల్లో ఉంది, నెక్స్ట్ టైం ఈ ఫిగర్లో కూడా ఎల్లో ఉంది. సరే, నేనేం చేస్తానంటే ఈ ఫిగర్ నేను ఇక్కడేమో చెక్ చేస్తాను ఫస్ట్. ఓకే, చెక్ చేస్తే ఏ, దీన్ని బి, ఇది సి, డి అనుకున్నాను. సో చూడమ్మా, ఈ ఫస్ట్ వన్ అండ్ థర్డ్ వన్ ఇక్కడేమో చెక్ చేసి చూడండి, ఇందులో ఎల్లో ఉంది, నెక్స్ట్ టైం ఇందులో కూడా ఎల్లో ఉంది. సో అంటే ఇప్పుడు ఏం చేస్తాను అంటే, ఇందులో చూడండి 2 ఎల్లోస్ ఉన్నాయి కాబట్టి సో క్లాక్ వైజ్ డైరెక్షన్లో వస్తే చూడండి, ఈ ఎల్లో నెక్స్ట్ వన్ బ్లూ, నెక్స్ట్ వన్ ఆరెంజ్. ఓకే, సేమ్ మళ్ళీ అదే విధంగా రావాలి కదా. ఎల్లో నుంచి స్టార్ట్ చేస్తాం, క్లాక్ వైజ్ డైరెక్షన్లో వస్తాం. సో ఎల్లో నెక్స్ట్ వన్ ఏముంది చూడండి, రెడ్, నెక్స్ట్ వన్ ఏముంది మనకి బ్లూ ఉంది. ఓకేనా? సో ఇది అయిపోయింది. కానీ మనకి ఏం కావాలి, మనకి ఎల్లో కావాలి కదా. కాబట్టి చూడండి, ఎల్లోకి ఆపోజిట్లో కావాలి కదా, ఇది మనకి ఇక్కడ ఏమో రావట్లేదు. ఓకే, నెక్స్ట్ అనదర్ వన్ నేను ఎక్కడేమో ట్రై చేస్తాను. చూడండి, ఈ సెకండ్ వన్ థర్డ్ వన్ నేను ఎక్కడేమో చెక్ చేస్తాను. చూడండి, చెక్ చేస్తే ఇందులో బ్లూ ఉంది, నెక్స్ట్ ఇందులో కూడా మనకి బ్లూ ఉంది. కాబట్టి ఏం చేస్తాను, నేను బ్లూ నుండి ఏమో స్టార్ట్ చేస్తాను. అంటే బ్లూ, వైట్, ఆరెంజ్. సేమ్ అదే విధంగా క్లాక్ వైజ్లో వస్తాం కదా. సో బ్లూ, ఎల్లో, రెడ్. చూడండి, అంటే ఇప్పుడు వచ్చింది మనకి చూడండి, ఈ వైట్కి ఆపోజిట్లో ఏముంది మనకి ఎల్లో ఉంది కాబట్టి సో అప్పుడు ఎల్లోకి ఆపోజిట్లో ఏమొస్తుంది మనకి వైట్ వస్తుంది. సో అవర్ ఆన్సర్ ఏమవుతుంది మనకి వైట్. ఒక అర్థమైందమ్మా? అంటే మనం ఏం చేస్తాం, మనం ఇందులో డిఫరెంట్ వేలో మనం ఇందులో వెళ్తూ ఉంటామమ్మా. ఓకే, చెక్ ద అనదర్ వన్, ఫైండ్ ద నెంబర్ ఆపోజిట్ టు 5 అన్నామమ్మా. చూడండి, సేమ్ మళ్ళా 2 5 6 ఉంది, 2 6 4 ఉండమ్మా. చూడండి, ఇందులో 6 ఉంది, ఇందులో 6 ఉంది, ఈ డైలో 2 ఉంది, ఈ డైలో 2 ఉంది. సో అప్పుడు ఏమవుతుంది, మన రిమైనింగ్ ఉన్నవే కదా అవుతుంది మనకి. సో 5కి ఆపోజిట్లో ఇప్పుడు ఏమొస్తుంది మనకి 4 అవుతుంది. సో ఆప్షన్ సి ఈజ్ రైట్ ఆన్సర్. ఓకే, చూడండి, నెక్స్ట్ వన్ చూస్తే ఫైండ్ ద సింబల్ ఆపోజిట్ టు డి అని అన్నాడమ్మా. చూడండి, మనకి ముందేమయ్యాయి, మనకి అందులో నెంబర్స్ అయ్యాయి, నెక్స్ట్ అక్కడేమో కొన్ని సింబల్స్ అయ్యాయి. ఓకేనా? నెక్స్ట్ ఏం చేస్తాం, ఇది ఇక్కడ వేరే మోడల్. చూడండి, నెక్స్ట్ ఇంకో సమ్లు ఏమయ్యాయి, అక్కడేమో కలర్స్ అయ్యాయి. నెక్స్ట్ ఇందులో ఏం చేస్తాం, ఇక్కడ ఇందులో ఉన్నాయండి, ఇందులో ఉన్న ఆల్ఫాబెట్స్ ఇచ్చారమ్మా. చూడండి, ఫైండ్ ద సింబల్ ఆపోజిట్ టు డి అని అన్నామమ్మా. సో డి అనే సింబల్కి ఆపోజిట్లో ఉన్నది ఏంటని అడిగారు. చూడండి, ఇక్కడ డిసి, సిడి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చూడండి, ఈ రెండు మనం ఎక్కడేమో చెక్ చేసాం అనుకోమ్మా. ఇందులో డి ఉంది, ఇందులో డి ఉంది, ఇందులో సి ఉంది, ఇందులో సి ఉంది. సో ఫస్ట్ వన్ ఏమవుతుంది మనకి, ఇందులో బికి ఆపోజిట్లో ఏమొస్తుంది మనకి, ఈ రెండే కదా, ఈ అవుతుంది. ఓకే, కానీ మనకి ఏం కావాలి, మనకి డి కావాలి. ఓకే, నెక్స్ట్ వన్ నేను ఏం చేస్తానంటే చూడండి, ఈ సెకండ్ వన్ థర్డ్ వన్కి వచ్చాను అనుకోమ్మా.
ఇందులో సిడి చూడండి, ఇందులో కూడా సి ఉంది, ఇందులో బి ఉంది. సో అప్పుడు చూడండి, ఇందులో సి ఉంది, ఇందులో సి ఉంది, ఇందులో బి ఉంది, ఇందులో బి ఉంది. అంటే ఏం మిగిలింది మనకి? డిఏ. సో డికి ఆపోజిట్లో ఏముంటుంది మనకి? ఏ అవుతుంది. ఓకేనా? ఈజీ వచ్చింది. ఓకేనా? సో అప్పుడు ఏమవుతుంది మనకి? ఆప్షన్ ఏ ఈజ్ రైట్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్ వన్ చూడండి. ఇందులో ఏమి ఇచ్చాడు మనకి? ఇందులో ఇక్కడేమో సింబల్స్ ఇచ్చాడమ్మా. చూడండి, ఫైండ్ ద సింబల్ ఆపోజిట్ టు డాలర్. ఓకే, డాలర్ అనే సింబల్ ఉందమ్మా, దీనికి ఆపోజిట్లో ఏమొస్తాయని అడిగాడు. సో మనకి ఫస్ట్ డైలో ప్లస్, డాలర్, స్టారు, సెకండ్ డైలో స్టారు డివైడెడ్ బై ఇంటూ ఉంది. సో ఏమడిగాడు మనకి? ఈ డాలర్కి ఆపోజిట్లో ఏమంటుంది. అయితే ఇప్పుడు ఏం చేస్తాం మనకి? ఇంకా చూడండి, మనకి రూల్ నెంబర్ 1లో మనం చెప్పాం. ఏం చెప్పాం మనం? 2 డైస్లో మనకి ఏ ఒక్క నెంబర్ అయినా మనకి కామన్గా ఉంటే అప్పుడు మనం ఏం చేయాలి? ఆ నెంబర్ నుంచి మనం స్టార్ట్ చేస్తూ క్లాక్ వైజ్ డైరెక్షన్లో రొటేట్ అవ్వాలి. సో మనకి 2 డైలో మనకి కామన్గా స్టార్ ఉంది కాబట్టి, సో స్టార్ ఫస్ట్ ఏం చేస్తాం? స్టార్, నెక్స్ట్ ప్లస్, డాలర్ స్టార్ట్ చేస్తాము. నెక్స్ట్ వన్ కూడా మళ్ళీ ఎక్కడి నుంచి స్టార్ట్ చేస్తాం? మళ్ళీ మనము స్టార్, నెక్స్ట్ ఏముంది? డివైడెడ్ బై ఇంటూ. సో అప్పుడు ఏమవుతుంది మనం చూడండి, డాలర్కి ఆపోజిట్లో ఇంటూ అవుతుంది, ప్లస్కి ఆపోజిట్లో డివైడెడ్ అవుతుంది. అయితే మనకి ఏం అడిగాడు? మనకి డాలర్ అడిగాడు కాబట్టి డాలర్కి ఆపోజిట్లో ఏమో మనకి ఇంటూ ఉంది కాబట్టి, సో ఆప్షన్ ఏ ఈజ్ రైట్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్ వన్ చూడండి, ఫైండ్ ద సింబల్ ఆపోజిట్ టు ఓ అని అన్నాడు అనుకోండి. చూడండి, ఓ అనే సింబల్కి ఆపోజిట్లో అయితే మనకి ఇక్కడ ఏమి ఇచ్చాడు మనకి? ఇందులో మనకి 4 డైస్ ఇచ్చాడమ్మా. ఓకే, అయితే నేను ఏం చేస్తానంటే చూడండి, ఈ లాస్ట్ ఉన్న ఈ 2 డైస్ మనం చూడండి, అంటే మనం ఏవైనా మనం ఇందులో చెక్ చేసుకోవచ్చు. కానీ నేను ఇక్కడ ఏం చేస్తాను ఏంటంటే, ఏవైనా ఒక 2 కదా. సో ఇందులో ప్లస్ ఉంది, ఇందులో కూడా ప్లస్ ఉంది, నెక్స్ట్ ఏమో డివైడెడ్ బై ఉంది, డివైడెడ్ బై. సో అప్పుడు ఏమవుతుంది మనం చూడండి, ఓకి ఆపోజిట్లో ట్రయాంగిల్ చూడండి. అంటే మనకి ఏంటి? మనకి సింపుల్గా వచ్చేస్తున్న ఉద్దేశం నేను ఏం చేసింది ఇప్పుడు నేను ఇప్పుడేమో చెక్ చేసాను. సో అప్పుడు ఏమవుతుంది? ఓకి ఆపోజిట్లో ట్రయాంగిల్ అవుతుంది. లేదు అనుకుంటే చూడండి, నెక్స్ట్ ఇక్కడ అనదర్ వేలో చెక్ చేద్దాం. చూడండి, ఇప్పుడు ఈ సెకండ్ వన్కి థర్డ్ వన్కి ఏమైనా కామన్గా ఏమన్నాయా? కామన్గా ఏం లేదు కాబట్టి అది కూడా విడిచిపెట్టండి. నెక్స్ట్ వన్ చూడండి, ఈ ఫస్ట్ వన్కి థర్డ్ వన్కి ఈ రెండు మనం ఇక్కడ ఏమో చెక్ చేసాం అనుకోమ్మా. చూడండి, ఇప్పుడు ఈ రెండింటిలో కామన్గా డివైడెడ్ బై ఉంది, ఇందులో డివైడెడ్ బై ఉంది, ఇందులో కూడా డివైడ్ బై ఉంది. కాబట్టి ఫస్ట్ ఏం చేస్తాం చూడండి, ఈ డివైడెడ్ బై నుంచి రండి. డివైడెడ్ బై అంటే ఏ విధంగా రావాలి? మనకి క్లాక్ వైజ్లో రావాలి కాబట్టి డివైడెడ్ బై ఇంటూ నెక్స్ట్ ఓ. సేమ్ అదే నెక్స్ట్ ఇక్కడ ఇది కూడా ఈ విధంగా రావాలి కాబట్టి డివైడెడ్ బై నెక్స్ట్ ప్లస్, నెక్స్ట్ ట్రయాంగిల్. చూడండి, ఇప్పుడు ఇంటూకి ఆపోజిట్లో ప్లస్ ఉంది, ఓకి ఆపోజిట్లో ట్రయాంగిల్. ఓకేనా? సేమ్ అదే కదా వచ్చింది మనకి, ఓకి ఆపోజిట్లో ట్రయాంగిల్ కాబట్టి ఆప్షన్ బి ఈజ్ రైట్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్ వన్ చూడండి, అంటే ఇందులో ఏమడిగాడు మనకి? ఇందులో మనకి డాట్స్ అడిగాడు. అంటే చూడండి, ఇక్కడ మనకి ఇందులో విజిబుల్ అయినవి 1, 2, నెక్స్ట్ ఇక్కడ 5 ఉంది. అంటే వీటికి ఆపోజిట్లో ఇంకేముంటాయి? మనకి 3 డాట్స్ ఉంటాయి, 4 డాట్స్ ఉంటాయి, నెక్స్ట్ ఇక్కడ ఏమో 6 డాట్స్ ఉంటాయి. అయితే ఇప్పుడు చూడమ్మా, నెక్స్ట్ ఇందులో చూడండి, సెకండ్ ఫిగర్లో చూడండి, కామన్గా ఏమైనా ఉన్నాయా? ఇందులో 2 డాట్స్ ఉన్నాయి, ఇందులో కూడా 2 డాట్స్ ఉన్నాయి. ఓకేనా? కాబట్టి అంటే ఇప్పుడు ఏం చేస్తాం మనం? 2 డాట్స్ ఉన్నాయి కాబట్టి వీటిని మనం క్లాక్ వైజ్ డైరెక్షన్లో వస్తామమ్మా. సో చూడండి, ఈ డాట్లు ఉన్నాయి కదా మనకి, అంటే ఇందులో 2 డాట్స్ కాబట్టి 2 డాట్స్. నెక్స్ట్ వన్ ఏముంది మనకి? 1 డాట్. నెక్స్ట్ వన్ ఏముంది? 5 డాట్స్. సేమ్ అదే విధంగా నెక్స్ట్ ఇక్కడ ఏమో 2 డాట్స్, నెక్స్ట్ ఏముంది? 6 డాట్స్, నెక్స్ట్ ఏముంది? 3 డాట్స్. సో ఏమడిగాడు మనకి? చూడండి, ఈ 1 డాట్కి ఓకేనా, ఒకటే ఇచ్చాడు కదా, 1 డాట్కి ఆపోజిట్లో ఏమొస్తాయి మనకి? అప్పుడు 6 డాట్స్ వస్తాయి అమ్మా. సో ఏమొస్తాయి మనకి? 6 డాట్స్. ఓకేనా? ఈ విధంగా ఉంటుంది. అంటే ఈ ఫేసెస్కి ఆపోజిట్లో ఉన్నది ఈ విధంగా ఉంటుంది అమ్మా. ఓకేనమ్మా? ఈ విధంగా మనం ఇందులో ఏం చేస్తామంటే, డైస్ అనే చాప్టర్ మనం ఇందులో చేస్తాం. నెక్స్ట్ ఇందులో ఇంకా నెంబర్ ఆఫ్ మోడల్స్ ఉన్నాయి. నెక్స్ట్ ఉన్న మోడల్స్ మనం ఏం చేస్తామంటే నెక్స్ట్ వీడియోలో మనం అక్కడ చెక్ చేసుకుందాం. ఓకే, నా వీడియోస్ అంటే ఇక్కడ ఏమైనా నచ్చినట్టుగా ఏం చేస్తారు? వీటిని ఏమో షేర్ చేయండి, అదేవిధంగా లైక్ చేయండి, నెక్స్ట్ ఏమో కామెంట్ చేయండి. ఇంకా ఎవరైనా సబ్స్క్రిప్షన్ అవ్వకపోతే సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.